జీవితమంతా అవమానాలు, చీత్కారాలు, అడుగడుగున వేధింపులు, వర్ణ వివక్షలు. చేయని నేరానికి అగ్రరాజ్యం ఉద్యోగం నుంచి తొలగించినా, సమాజం చిన్నచూపు చూసినా ఆ యువతి ఏమాత్రం బెదరలేదు. ఉద్యోగానికి దూరం చేసిన చట్టానికి సవరణలు తీసుకొచ్చిన పోరాటంలో తాను ఓ సమిధైంది. ముంబైలో అడుగుపెట్టిన ఆమె వ్యభిచార కూపాల్లో మగ్గిపోతున్న బాలికల జీవితాల్లో వెలుగుల రేఖను నింపుతోంది. రాబిన్ చౌరాసియా అగ్రరాజ్యం అమెరికా వాయుసేనలో మంచి అధికారిగా సేవలందించిన యువతి. అమెరికాలో పుట్టి పెరిగిన చౌరాసియా తల్లిదండ్రులది మధ్యప్రదేశ్. వర్ణ వివక్షను ఎదుర్కొని నిలబడింది. అయితే పదే పదే అదే వివక్ష ప్రశ్నించడం, ఉద్యోగంలో చేరాక లైంగిక వేధింపుల్ని భరించలేకపోయింది. తన బాధను ఎదుటివారితో పంచుకునే క్రమంలో స్వలింగ సంపర్కురాలిగా మారింది. ఇదే కారణం చూపి డోంట్ ఆస్క్ డోంట్ టెల్ అనే ఆర్మీ చట్టాన్ని చూపి అమెరికా చౌరాసియాను ఉద్యోగం నుంచి తొలగించింది. తర్వాత ఆ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో చౌరాసియా కీలక పాత్ర పోషించింది. ఈ ఉద్యమం డోంట్ ఆస్క్ డోంట్ టెల్ చట్టానికి 2011లో అమెరికా సవరణలు తీసుకువచ్చేందుకు తోడ్పడింది. ఇక జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేయాలనుకున్న రాబిన్ ఉగాండాలో అణచివేతకు గురవుతున్న యువతులకు బాసటగా నిలిచింది. భారతదేశంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలకు చెలించిపోయింది. ముంబై వ్యభిచార గృహాల్లో మగ్గిపోతున్న అమాయక వనితల జీవితాల్లో వెలుగురేఖలు నింపాలనుకుంది. క్రాంతి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి బాధితులకు పునరావాసం కల్పిస్తుంది. So I work with teenage girls from Mumbai's red light areas, and we empower them to become agents of social change. And instead of, looking at these girls like, oh, bichari, poor thing, we look at them as like, how can we use your resilience and your himmat and your strength to change the world? వ్యభిచార కూపంలో కూరుకుపోయిన కుటుంబాల సంరక్షణను తన భుజంపై వేసుకుంది. కౌమార దశలో ఉన్న బాలికలకు క్రాంతి స్వచ్ఛంద సంస్థ ద్వారా చౌరాసియా ఆశ్రయం కల్పిస్తోంది. వ్యభిచారపు విషకాగుడిలో చిక్కుకున్న యువతులు తమ కాళ్లపై తామే నిలబడే విధంగా ఉన్నత స్థాయి విద్యను చెప్పిస్తోంది. వారి పిల్లల బాధ్యతలు తీసుకుంది. It's a home. We have some kids who are 12, so they'll be here for 5-6 years. And the idea is basically we have a home. The girls they go to some type of school or education. Some of them are 5-10 years behind in school. We're always trying to figure out, what to do with their academics. They take extracurricular activities, some like dance or, karate or something, just to learn about something besides academics. స్వలింగ సంపర్కానికి అనుమతించవద్దన్న సుప్రీం తీర్పు ఏదో ఒక రోజు మారిపోతుందంటున్న చౌరాసియా మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గళం విప్పుతోంది. అమెరికా వాయుసేనలో ఉన్నత శిఖరాలకు చేరాల్సిన తన గమ్యం మారినప్పటికీ చౌరాసియా చింతించడం లేదు. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు చేస్తున్న మంచి పనిలోనే ఆనందం వెతుక్కుంటోంది.